తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. రాత్రిళ్ళు నిద్ర లేచి నా బిడ్డ నా భర్తని కలవరిస్తుంది. నాన్నేడమ్మా ఎందుకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు అని ఒక్కొక్కటి అడుగుతుంటే నా గుండె పగిలిపోతుంది సార్. సరే అమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి. ఇది యువర్ ఆనర్ జరిగింది. అసలు తన భర్తని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. కానీ ఇంటి నుంచి వెళ్ళిన తన భర్త కేవలం ఎస్ఐ గౌతమ్ గారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నో యువర్ ఆనర్, గౌతమ్ కి రావణ్ సావుకి అసలు సంబంధమే లేదు. సంబంధం లేదని మీరెలా చెప్తారు? నాకు నిజం తెలుసు కాబట్టి. మీకు తెలిసింది నిజం అనుకోవడం పొరపాటు. పొరపాటు చేస్తుంది మీరు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. పరంజ్యోతి గారు, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్, థ్యాంక్ యూ. ఈ కేసులో అక్యూజ్గా ఉన్న ఎస్ఐ గౌతమ్ గారికి తను పై అధికారులకు చూపించుకోవాల్సిన కేసుల్లో ఏవో పెండింగ్ ఉన్నట్టున్నాయి. అతని మీద ఒత్తిడి బాగా పెరిగినట్టుంది. అందుకే కేసును త్వరగా క్లోజ్ చేయాలనే ఆతురతతో గౌతమ్ గారు ఉన్మాదిగా మారి అమాయకుడైన రావణ్ణి చెయ్యని నేరాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి పాపం అభం శుభం తెలియని రావణ్ణి విచక్షణారహితంగా కొట్టి చివరికి తన్ని ఈ భూమి మీదే లేకుండా చేశారు. భర్తనే నమ్ముకున్న ఆ అభాగ్యురాలికి తీరని అన్యాయాన్ని చేశారు. తనని తన బిడ్డని చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది యువర్ ఆనర్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అభియోగం మీదే ఎస్ఐ గౌతమ్ గారిని సస్పెండ్ కూడా చేశారు. తనని సస్పెండ్ చేశారంటేనే అర్థం అవుతుంది ఈ నేరం తనే చేశాడని. రావణ్ భార్య చెప్పిన సాక్ష్యాన్ని, జరిగిన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ముద్దాయి గౌతమ్ గారికి తగిన శిక్ష విధించి నా క్లయింట్ రావణ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మృణాలిని గారు, మీ వాదనలు వినిపించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చనిపోయిన రావణ్ణి ఉత్తముడిగా, అమాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ పీపీ గారు చెప్పిందంతా అబద్ధం. నా క్లయింట్ ఎస్ఐ గౌతమ్ గారు కేసుల్లో అమాయకులు ఇరికించే మనిషి కాదు. అసలు మీ క్లయింట్ నా క్లయింట్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పీపీ గారు ఎందుకంత ఆవేశం? ఆ విషయం చెప్తారు కదా, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. ముందు నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రావణ్ ఒక రౌడీ షీటర్ అనే విషయం మీకు తెలుసా? పర్లేదు చెప్పండి. అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయితే మీరేంటి రౌడీ షీటర్ అంటున్నారు? నేను అనడం లేదు పీపీ గారు, మీ క్లయింట్ క్రైమ్ రికార్డ్ చెప్తోంది. రావణ్ క్రైమ్ రికార్డుని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
ఎస్, ఈ రికార్డు రావణ్ ఒక రౌడీ షీటర్ అని చెప్తోంది. పీపీ గారికి అవి నేరాలు కావు అని అనిపిస్తుందేమో, నాకైతే అర్థం కావడం లేదు. పని కట్టుకుని డిఫెన్స్ లాయర్ గారు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మై లార్డ్. నా క్లయింట్ మీద 3rd డిగ్రీ ఉపయోగించి బలి తీసుకుందే కాకుండా తన మీద నేరాలు మోపుతున్నారు. ఎవరు నేరాలు మోపుతున్నారో, ఎవరు దోషులో ముందు ముందు మీకే తెలుస్తుంది పీపీ గారు. యువర్ ఆనర్, అక్యూజ్డ్ ఎస్ఐ గౌతమ్ గారిని విచారించడానికి కోర్టు పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మై లార్డ్. రావణ్ చావు కారణం మీరేనా? కాదు. మరి మీరు కానప్పుడు మీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? చెప్పండి సార్. అది నా స్టేషన్లో జరిగింది కాబట్టి. సో మీకు దీనికి సంబంధం లేదు అంటారు. అవును. సరే, ఇంతకీ రావణ్ణి ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు? కాస్త ఆ వివరాలేంటో కోర్టు వారికి చెప్పగలరా? నీ తాతయ్య సంతోషపడతారని నేను చేసిన పిచ్చి పని ఈ రోజు ఇంత దాకా తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వేం భయపడకు పిన్ని. నా ఉద్యోగమే కాదు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ పేరు మాత్రం బయటికి చెప్పను. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? ఏ మీ దగ్గర సమాధానం లేదంటారా? అయితే అదే చెప్పండి. మై లార్డ్, గౌతమ్ గారి మౌనమే చెప్తుంది అతనే ఈ నేరం చేశాడని. నో యువర్ ఆనర్. అయితే ఎందుకు అరెస్ట్ చేశారో రీజన్ చెప్పమానండి. గౌతమ్ గారు ఏం మాట్లాడడం లేదంటేనే తెలిసిపోతుంది ప్రాపర్ రీజన్ ఏమీ లేదని. రీజన్ ఉంది. ఉంటే చెప్పమానండి. పోనీ మీరైనా చెప్పండి. చనిపోయిన రావణ్ ది గ్రేట్ బిజినెస్ మెన్ సోమేశ్వరరావు గారి ఇంట్లో ఉండి స్వీటీ వంశీలనే పిల్లల్ని కత్తితో బెదిరించాడు. అలానే పిల్లల్ని కాపాడాలని చూసిన రాణి అనే ఒక అమ్మాయిని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన లాయర్ ఝాన్సీ గారిని కూడా కత్తితో అటాక్ చేశాడు. అందుకే గౌతమ్ ఆ రావణ్ణి అరెస్ట్ చేశాడు. మేడం, అర్థం పర్థం లేని కట్టుకథలు చెప్పకండి. ఇది కట్టుకథ కాదు మిలాడ్, జరిగింది ఇదే. మాటలతో చెప్పడం కాదు మేడం, ప్రూఫ్స్ కావాలి. రావణ్ వాళ్ళని బెదిరించాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. నా దగ్గర పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయి మై లార్డ్. మీరే చెక్ చేయండి.